బాయిల్ చేసిన ఎగ్స్ని తీసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. లోపల ఎల్లో ఉన్నా సరే పర్వాలేదు, వాటితో పాటు కూడా కర్రీ చేసుకోవచ్చు. మీకు ఎల్లో నచ్చకపోతే తీసేసి కొంచెమే కలుపుకోండి. ఇవన్నిటిని కూడా ఇలా రెడీ చేసుకున్న తర్వాత పాన్లోని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువ ఆనియన్స్ ఈ కర్రీకి ఉండాలి వేసుకోండి. పచ్చిమిర్చీలు కూడా వేసుకోవాలి. కారం 1 స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర, పసుపు కూడా కొంచెం వేసి ఇలా ఫ్రై చేసుకోండి. దీంట్లో అల్లం పేస్ట్లు ఏం అవసరం లేదు, టమాటా కూడా ఏ అవసరం లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం సాల్ట్ వేసుకోండి. నేను లో ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుని కొత్తిమీర పైన జల్లుకోండి. ఇలాగా దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా టేస్ట్గా బాగుంటుంది, ట్రై చేయండి.